శుభాకాంక్షలు. రాములూరి మైసమ్మ గుడిలో అంగరంగ బోనాల జాతర అయితే జరుగుతుంది. మనకు వచ్చేసి కేఎల్ఆర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 శ్రీ కాలనీ అన్ని కాలనీలో ఉన్న జనాలందరూ మన ఈ గుడికి వచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు. చిన్న పెద్ద ముసలి ముట్టు అందరూ చాలా అంగరంగ వైభవంగా అయితే బోనాల జాతర కనిపిస్తుంది. మీరు చూసుకున్నట్లయితే చూడండి, చాలా మంచిగా ఎంతమంది అక్క చెల్లెలు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. అమ్మవారు అందరికీ ఆరోగ్యాలు కలిగించాలని, ఏ కష్ట సుఖం రాకుండా అమ్మవారు మా దీవెనలు అందరికీ ఉండాలి అని చెప్పేసి మేము కూడా ఒక 10-15 రోజుల నుంచి అయితే అమ్మవారికి బాగా సేవ చేస్తున్నాము. అందరూ బాగుండాలి. సో అదొక్క కోరికనే అండి. మేమైతే ఇన్ని రోజులు కష్టపడినందుకు అమ్మవారు మా అందరికీ ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాములూరి మైసమ్మ టెంపుల్ ఏడాదికి అయితే చాలా డెవలపింగ్ అయితే అవుతుంది. మన గాంధన్న ఆధారంలో, కాలనీ మహిళల ఆధారంలో చాలా బాగా డెవలపింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి అయితే మేము అందరం కోరుకుంటున్నాము. మనము ఇక్కడ ఎన్జీఆర్ కేఎల్ఆర్ కాలనీలో రాములూరి మైసమ్మ గుడి దగ్గర అన్నదాన ప్రసాదం అయితే జరుగుతుంది. ఒకసారి మనము చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వచ్చి అన్నదానం స్వీకరిస్తున్నారు. ఒకసారి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మనం కొంతమంది భక్తులను అయితే అడిగి తెలుసుకుందామండి. దేవుడి దర్శనం చేసుకున్నారా? ఎలా ఉంది గుడి డెవలపింగ్ అదంతా ఎలా ఉంది? చాలా బాగా చేశారండి. ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగా చేశారు. సంవత్సరం డెవలపింగ్ అనేది కనిపిస్తుందండి. తీసుకున్నారా? ఎలా ఉందండి డెవలపింగ్? ఎలా ఉంది? అమ్మవారు అన్ని బాగున్నాయా? అన్నదాన కార్యక్రమాలు ఇంకేమన్నా డెవలప్ చేసేది ఏమన్నా ఉందా? ఇంకా చేస్తే బాగుంటుందండి. బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నుంచి వచ్చారు మీరు ఏ కాలనీలో? ఇక్కడ కృష్ణపూర్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తున్నారు. ఓకే అండి. పెద్దమ్మగారు ఉన్నారు, ఒకసారి అడుగుదాము. అమ్మవారి దర్శనం చేసుకున్నారా? ఎలా ఉందమ్మా? డెవలపింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది బిడ్డ. ఓకే, అన్నదానం కార్యక్రమం అన్ని బాగున్నాయా? అమ్మ మీరు దర్శనం చేసుకున్నారు అమ్మవారిని? ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే మంచి ఆనందంతో అయితే ఉన్నారండి. మీరు చూసుకున్నట్లయితే చూడండి, మనకు చాలా మంది భక్తులు అన్నదానం అయితే స్వీకరిస్తున్నారు. ప్రాబ్లం బాగుంది, చాలా బాగుంది. సార్ అన్నదానం ఎలా ఉందండి? ఓకేనా? బాగున్నాయా? బాగున్నాయండి. రాములూరి మైసమ్మ టెంపుల్కి మన పోతురాజులు కూడా వచ్చారండి. పోతురాజులు వాళ్ళ నృత్యాలతోటి అంగరంగ వైభవంగా అయితే తీసుకొచ్చారు బోనాలని. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కాలకల్ నుంచి వచ్చారు. ఎలా ఉందండి? మాకు 7 నుంచి 3 సంవత్సరాలు అండి. మాకు ప్రతిసారి అమ్మ చల్లగా వస్తుంది, అందుకని సంవత్సరం వచ్చి చేస్తున్నాము. ఓకే అండి. మీరండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాలకల్ నుంచి వచ్చినాము. ప్రతి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడికి. ప్రతి సంవత్సరం మమ్మల్ని నిలుస్తారు. అంతా మంచిగా అవుతుంది. అంతా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఈసారి అంతా మంచిగా ఉంది. ఇంకా మంచిగా కావాలని కోరుతున్నాము. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మేడ్చల్లో శ్రీకాలనీలో అన్నగారు పిలిచారు. ప్రతి ఇయర్ గత 3 సంవత్సరాల నుంచి అన్నగారు పిలుస్తున్నాడు. మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటాడు. బోనాలకైనా దేనికైనా చాలా బాగా. శ్రీకాలనీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇన్వైట్ చేస్తారు, బాగా చూసుకుంటారు. ఆనందంగా ఉంది. చూసుకున్నట్లయితే మనము శ్రీకాలనీ ప్రెసిడెంట్ సార్తో కూడా ఒకసారి మాట్లాడదాము. నేను శ్రీకాలనీ సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాండి. గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బోనాల పండుగకును వీళ్ళందరూ మాతో పాటు భక్తులు అందరూ సహకరించి అంగరంగ వైభవంగా మేము ఎంతో సంతోషంగా అమ్మవారిని కొలుచుకుంటాము. ప్రతి సంవత్సరం మాకు ఎంతో సంతోషాన్ని, దైవాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడుతుంది. మా కాలనీ, మా పిల్లల్ని, ఫ్యామిలీలను అందరినీ, బిజినెస్తో పాటు అందరం సంతోషంగా ఉంటున్నాం. వచ్చారు మీరు ఇక్కడ కేఎల్ఆర్. ఎలా ఉందండి? ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఎలా అనిపించింది? గుడి డెవలపింగ్ ఎలా ఉంది? బాగున్నది గుడి డెవలపింగ్. మేము 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, బోనం చేస్తాం. అమ్మవారు హ్యాపీయేనా? హ్యాపీ, మస్తు హ్యాపీ. ఎలా ఉంది అంటే డెవలప్మెంట్ మంచిగా ఉంది. ఇక్కడ అనుకున్న పనులు అవుతాయి. అమ్మవారి దగ్గర కోరుకున్న కోరికలు అవుతాయి. థ్యాంక్ యూ అండి. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది, మీరు అన్నదానం తీసుకొని వెళ్ళండి. మన పంతులు గారితో ఒకసారి మాట్లాడిద్దాము. గుడి గురించి, గుడి డెవలపింగ్ గురించి అసలు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం వారి మాటల్లో. ఇది రాములూరి మైసమ్మ ఎల్లమ్మ దేవాలయం చెప్పేసి అంటారు. గత 9 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ శ్రీకాలనీ తరఫున మొట్టమొదటిసారిగా ఒక 10 మంది ఇక్కడ ప్రారంభించినాం. ఇక్కడ అంతకుముందు చెట్టు ఉంటుండే, చెట్టు చిన్నగా ఒక దేవుని యొక్క రూపం ఉంటుండే. మొట్టమొదటిసారిగా ఒక 10 మంది ఇక్కడ ఈ బోనాలు ఉత్సవం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం చివరి ఆదివారం రోజున చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అదేవిధంగా ఆషాఢ మాసంలో చివరి ఆదివారం రోజు పొద్దున ఉదయం 5 గంటలకి అమ్మవారికి విశేషంగా అభిషేకము, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు అందరితోని చేయడం జరుగుతుంది. సువాసినిలతో అందరితో కలిసి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతిసారి మేము శ్రీకాళీ తరపున చేయడం జరిగింది పూజా కార్యక్రమాలు. గత 10 సంవత్సరాలతో పోలిస్తే ప్రతి సంవత్సరం అమ్మవారి క్షేత్ర మహిమ కావచ్చు బహుశా
ఇక్కడ ఉన్నటువంటి స్థాన మహిమ పురాణ విశేషాలు కావచ్చు, చాలా బాగా అమ్మవారు తన దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది. ఎవరెవరి మనసులో ఏమేమి అమ్మవారు ఇస్తుందో అర్థమవుతలేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం కొత్తగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా దీన్ని దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈసారి విశేషంగా ఇక్కడ అమ్మవారికి షెడ్డు రూపొందించడం జరిగింది. ఇంకా అమ్మవారి యొక్క దేవాలయ ప్రతిష్ట జరగాల్సి ఉంది. అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్ట, అమ్మవారి యొక్క విగ్రహ రూప ప్రతిష్ట జరగాల్సి ఉంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం విశేషంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అందరి సహకారంతో ఈ ఆలయం ఖచ్చితంగా అభివృద్ధి సాధించాలని చెప్పేసి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీరు మేము ఇక్కడే ఉంటున్నాం. ఎలా ఉందండి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చెప్పు, ఇంకా గుడి గురించి చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అని? చాలా బాగా అనిపించింది. శ్రీ శ్రీ రాములూరి మైసమ్మ బోనాల ఉత్సవాలకు కాలనీవాసులు, కేఎల్ఆర్, ఎంజీఆర్, శ్రీ కాలనీ, ఫేజ్ 3 ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ అంగరంగ వైభవంగా బోనాలు, అలాగే ప్రతి ఆషాఢ మాసాన మేమందరం కలిసిమెలిసి ఎంతో ఇష్టంతో ఆషాఢం బోనాలను అమ్మవారికి సమర్పించుకుంటాము. అలాగే అన్నదాన కార్యక్రమము, అలాగే అమ్మవారి తొట్టెల ఊరేగింపు ప్రతి ఆషాఢ మాసాన మా మహిళా సేవా కమిటీ తరపు నుండి శ్రీ శ్రీ రాములూరి మైసమ్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహిళల ప్రోత్సాహంతో, వారి యొక్క శ్రమతో అమ్మవారికి సేవలు చేసుకుంటూ అమ్మవారి మహిళా సమితి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల ఉత్సవాలు కానీ, బతుకమ్మ ఉత్సవాలు కానీ, నాగదేవత కానీ, విద్యా ప్రతిష్ట, అలాగే బోనాలు, సంక్రాంతి పండుగ అన్ని మహిళలు ముందుండి అమ్మవారికి సేవలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరము ఇలాగే కలిసిమెలిసి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించుకోవాలని మా కమిటీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది.